ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. ఆగాగు ఆగమ్మా. ఎవరు కావాలి? మా నాన్న వాటర్ క్యాన్లు. అదిగో అలా వెళ్ళారమ్మా, వెళ్ళు. అన్నా, ఎవరమ్మా నువ్వు? ఎవరు కావాలి? మా నాన్న వాటర్ క్యాన్ డెలివరీకి వచ్చారు కదా, లోపలున్నారా? ఓ, నువ్వు ప్రకాశం గారి కూతురివా? అవును. ప్రకాశం గారికి ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదమ్మా. చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఒక్కో క్యాన్ భుజానికి ఎత్తుకొని మెట్లు ఎక్కుతూ దిగుతున్నాడమ్మా. ఈ అపార్ట్మెంట్ లో లిఫ్ట్ లేదా? ఈ అపార్ట్మెంట్ పై స్థాయికి వెళ్ళడానికే లిఫ్ట్ ఉందమ్మా. కానీ ఇక్కడ మనుషుల మనసులే కింది స్థాయికి పడిపోతున్నాయి. ఏంటి మీరనేది? వాటర్ క్యాన్లు లిఫ్ట్ లో తీసుకెళ్లకూడదని అసోసియేషన్ లో రూల్స్ ఉన్నాయని చెప్పి కాలు నొప్పిగా ఉందని ఎంత రిక్వెస్ట్ చేసినా వినకుండా మీ నాన్నగారిని లిఫ్ట్ ఎక్కనివ్వకుండా తోసేశాడమ్మా ఆ ప్రెసిడెంట్. ప్రకాశం గారు వాటర్ క్యాన్లు తీసుకెళ్లేది ఆ ప్రెసిడెంట్ ఇంటికేనమ్మా. మరీ ఇంత దారుణమా? ఏ బ్లాక్ అన్నా? 4th బ్లాక్ అమ్మా. నానా, 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 ఆగు నాన్నా, నాన్నా. నాన్నా, నాన్నా. నానా, 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 నానా. అమ్మా నువ్వా? ఏం నాన్నా? వదిలమ్మా, వదిలు. నాన్న పర్లేదు నాన్నా. నాకేం కాలేదమ్మా. నాన్నా, నేను బానే ఉన్నానమ్మా. ఏంటి నాన్న, మీరెంత కష్టపడుతూ మన కుటుంబాన్ని పోషిస్తున్నారా? అదేం లేదులేరా. అరే, ఏంటమ్మా ఏడుస్తున్నావు? ఏడవకమ్మా. నువ్వు ఏడిస్తే నాన్న తట్టుకోలేడమ్మా. జీవితం అంటే ఇంతేనమ్మా. మనం కష్టం అనుకుంటే కష్టం, లేదంటే జీవితం అనేది ఒక భాగం అనుకుంటే ఆ కష్టం కూడా ఇష్టంగా మారిపోతుందమ్మా. అది కాదు నాన్న, ఇప్పుడు నేను రాకుంటే మీరు క్యాన్ తో కింద పడిపోయేవారు కదా. అమ్మా అక్షయ, నీ నాన్నకేం కాదమ్మా. నువ్వేం భయపడొద్దు. నాన్న మీరుండండి, నేను తీసుకొస్తాను. పర్లే తల్లి, నేను తెస్తాను. చదువుకున్న పిల్లవి,
నేను తెస్తాను. లేదు, మీరు ఈ బరువుని మోసే కదా నాన్న నన్ను చదివించారు, కాబట్టి నేను మోస్తే తప్పేం లేదు. తప్పుకోండి. అమ్మా ఉండు, నేను మోస్తా. అమ్మా అమ్మా నాన్న, అక్షయ, నా మాట వినమ్మా. మీరు రండి నాన్న, రండి. అమ్మా అమ్మా, ఈ బరువులు మోయడం ఎందుకమ్మా? వద్దమ్మా. ఏ ఫ్లాట్ నాన్న? ఈ బ్లాకేనమ్మా, నేను తీసుకొస్తాను. అమ్మా ఉండు. పదమ్మా వెళ్దాం. ఒక్క నిమిషం ఉండండి నాన్న. బెల్లెందుకు కొడుతున్నావమ్మా? మీరుండండి నాన్న. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చెప్పమ్మా. అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ గారు ఉన్నారా? ఉన్నారు గాని ఏంటి విషయం? ఏం లేదు, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఉండమ్మా, పిలుస్తాను. ఏవండి, ఏవండి? అక్షయ, ఏంటమ్మా? కాసేపు వెయిట్ చేయండి నాన్న. ముందు క్యాన్లు కింద పెట్టండి. అక్షయ, ఏంటమ్మా? ఉండండి నాన్న. నాతో ఏం మాట్లాడాలి? ఇంతకీ ఎవరు నువ్వు? చెప్తాను. మీకోసం 4 ఫ్లోర్ల మెట్లెక్కి మరీ వాటర్ క్యాన్లు వేస్తున్నారే ప్రకాశం గారు, ఈయన గారి కూతుర్ని నేను. అయితే ఏంటమ్మా ఇప్పుడు? లిఫ్ట్ లో వాటర్ క్యాన్స్ తీసుకురాకూడదని చెప్పారంట కదా? అవును, అసోసియేషన్ లో రూల్స్ అలాగే ఉన్నాయి. నేను అదే చెప్పాను. రూల్స్ ఏంటండి రూల్స్? అమ్మా అక్షయ, మీరుండండి నాన్న. అసలు రూల్స్ ఎందుకు రాసుకుంటారు? ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మన పనులు మనము స్వేచ్ఛగా ఈజీగా చేసుకోవడానికి. అంతేకాని ఒక వ్యక్తికి కష్టం కలిగించేవి రూల్స్ ఎలా అవుతాయి? ఏంటండి ఆమె అరుస్తుందలా? ఇట్ ఇస్ రెడిక్యులస్. మీ నాన్నని మేమేం కష్టపెట్టట్లేదమ్మా. మీ నాన్న మాకేమైనా వాటర్ క్యాన్స్ ఫ్రీగా వేస్తున్నాడా? డబ్బులు తీసుకునే కదా వేస్తున్నాడు. ఓహో, డబ్బిస్తే ఏం చేసినా చెల్లుతుందనుకుంటున్నారా? మీరిన్ని సంవత్సరాలు ఏదో ఒక ఆఫీస్ లో కుర్చీ అరిగిపోయేలా ఉద్యోగం చేస్తూనే ఉన్నారు కదా? ఎందుకు? డబ్బు కోసమే కదా? అక్కడ మీ ఓనరో లేదా మీ బాస్ మిమ్మల్ని ఇలాగే అవమానిస్తే మీకు జీతం ఇస్తున్నారు కదా అని జరిగిన అవమానానికి సంతోషిస్తారా లేక బాధపడతారా? చెప్పండి. సూపర్. ఈ అమ్మాయి కుట్టిన దెబ్బకి ఈ ప్రెసిడెంట్ గారికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. సి, నీతో ఇలా యూజ్లెస్ ఆర్గ్యుమెంట్ చేయడానికి నాకు టైం లేదు. రూల్స్ అనేవి అసోసియేషన్లు అందరూ కలిసి మాట్లాడుకుని రాసుకునేవి. వాటిని మార్చలేం. ఎన్ని ఫ్లోర్లు అయినా సరే మెట్లెక్కి వాటర్ క్యాన్స్ ఇంటింటికి వేయవలసిందే. ఓకే సార్, మీ అసోసియేషన్ లో మీరందరూ కలిసి కొన్ని రూల్స్ రాసుకున్నారు. అదే విధంగా మా అసోసియేషన్ లో కూడా మేం కూడా కొన్ని రూల్స్ రాసుకున్నాం. ఏంటి సార్ అలా చూస్తున్నారు? మాకు ఒక అసోసియేషన్ ఉందండి. లేటెస్ట్ గా మేం కూడా ఒక రూల్ పెట్టుకున్నాం. నానా, ఆ రూల్ ఏంటో ఈ ప్రెసిడెంట్ గారికి చెప్పండి. అమ్మా, ఇప్పుడు అవన్నీ ఏంటి నాన్న మీరు? అసోసియేషన్ రూల్ చెప్పడానికి ఎందుకంత ఆలోచిస్తున్నారు? ఏ రూల్స్? సరే, నేనే చెప్తాను. ప్రెసిడెంట్ గారు, లిఫ్ట్ ఎక్కకూడదని చెప్పి మీరు ఒక రూల్ పెట్టారు కదా. అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళకి వాటర్ క్యాన్స్ వేయకూడదని మా అసోసియేషన్ లో కూడా రూల్ పెట్టాం సార్. మేడం, పైన వాటర్ ట్యాంక్స్ అన్ని క్లీన్ గా ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకుని క్లీన్ చేయించుకోండి. ఎందుకంటే ఇకపై తాగడానికైనా వంట చేసుకోవడానికైనా ఆ నీళ్ళే తాగక తప్పదు. మేమా నీళ్లు తాగము అంటారా? కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వాటర్ క్యాన్స్ మీరే తెచ్చుకోండి. చాయిస్ ఇస్ యోర్స్.